ఫ్రెండ్స్, ఎస్ఎన్ డిజిటల్కు స్వాగతం. ఈరోజు మనం హైపర్ పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. ముఖంపై హైపర్ పిగ్మెంటేషన్ కారణంగా చర్మం అందవిహీనంగా కనిపించడం ప్రారంభమవుతుంది. దీన్ని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ప్రారంభంలో ఇది మీ చర్మాన్ని సమస్యను తొలగించినట్లు అనిపించినా కొంతకాలం తర్వాత మళ్ళీ మీ చర్మము యథాస్థానానికి వస్తుంది. పిగ్మెంటేషన్ను వదిలించుకోవడానికి ఇంట్లో వినియోగించుకునే తేనెను ఉపయోగించవచ్చు. ఆల్ఫా హైడ్రాక్సిడ్ యాసిడ్, హైడ్రోజన్ పుష్కలంగా ఉంటాయి. దీని సహాయంతో హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను మనము దాని నుండి నివారణను పొందవచ్చు, ప్లస్ మనం బయటపడవచ్చు. మరి తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నెంబర్ 1, హైపర్ పిగ్మెంటేషన్ నుంచి బయటపడడానికి మీరు ముల్తానీ మట్టితో తేనెను ఉపయోగించవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 చెంచాల ముల్తానీ మట్టిని తేనెలో కలపండి. మీరు ఈ పేస్ట్ను కొద్దిగా తేమగా చేయడానికి రోజ్ వాటర్ను కూడా జోడించవచ్చు. అలాగే ముల్తానీ మట్టి ఎంత తీసుకున్నామో అంతే సమపాళల్లో తేనెను కూడా తీసుకోవాలి, 2 చెంచాలు. ఇప్పుడు ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచితే దీని తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. మీరు ఈ పేస్ట్ను వారానికి 2-3 సార్లు మీ ముఖానికి అప్లై చేయవచ్చు. తో హైపర్ పిగ్మెంటేషన్ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. నెంబర్ 2, తేనెలో ముడిపాలు. అధిక పిగ్మెంటేషన్ సమస్యను అధిగమించడానికి మీరు పచ్చిపాలు, తేనెను ఉపయోగించవచ్చు. ఇందులో పాలు, తేనెను సమపాళల్లో తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి ముఖాన్ని 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది పిగ్మెంటేషన్ గుర్తులను పోగొట్టుతుంది. అలాగే ముఖానికి మంచి ఛాయను తీసుకువస్తుంది. నెంబర్ 3, అరటి తేనె. అధిక పిగ్మెంటేషన్ సమస్యను వదిలించుకోవడానికి మీరు అరటి పండును, తేనెను ఉపయోగించవచ్చు. దీనికోసం పండిన అరటిపండును ఒకటి తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత మీ ముఖాన్ని కడుక్కోవాలి. అలా చేయడం వల్ల మీ ముఖంపై మెరుపు రావడంతో పాటు చర్మంపై నల్లటి మచ్చలు కూడా తగ్గుతాయి. అలాగే చర్మం కూడా చాలా నిగారింపుగా కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఓకే, ఈ చిట్కా నచ్చినట్లయితే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.